నేను వెళ్ళేసరికి అక్కడ సినిమా స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా మనం చెప్పేటప్పుడు మనకి 2 యాక్షన్లు కనిపిస్తుంటాయి. ఒకటి అంటే 2 యాక్షన్లు పాస్ట్‌లోనే జరిగి ఉంటాయి. కానీ ఫస్ట్ యాక్షన్ ఏదైతే మన పాస్ట్‌లో జరిగి ఉంటుందో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్‌తో సూచిస్తాం. సో మనం ఇలాంటి దాంట్లోకి మనం పాస్ట్ పర్ఫెక్ట్‌ని యూజ్ చేసి చెప్తాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి నేను వెళ్ళేసరికి అక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. బై ద టైమ్ ఐ అరైవ్డ్ ద ఎగ్జామ్ హ్యాడ్ స్టార్టెడ్. నేను వెళ్ళేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. బై ద టైమ్ ఐ వెంట్ దేర్ ద ఫంక్షన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. నేను వెళ్ళేసరికి షాప్ని మూసేశారు. బై ద టైమ్ ఐ వెంట్ టు ద షాప్ హ్యాడ్ ఆల్రెడీ క్లోజ్డ్. మీకు ఒక క్విజ్. నేను కాలేజ్కి వెళ్ళేసరికి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది. సో దీన్ని మీరు కామెంట్ చేసి చెప్పండి.